ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుదాం. 91వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యంలో మొదటి మాటను మనం గమనించినట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన రెక్కలతో మనలను కప్పటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఎందుకు ఆయన రెక్కలు మన మీద చాపబడ్డాయి? ఆయన రెక్కలు ఎందుకొరకు మనల్ని కప్పటానికి ఇష్టపడ్డాయి అని అంటే, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉందండి. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను ఏ రీతిగా అయితే తన రెక్కల చాటున దాచుకుంటుందో ఆ రీతిగా మిమ్మల్ని నేను నా రెక్కల నీడలో దాచాలని ఇష్టపడ్డాను, కానీ మీరు వల్లకపోతురి అని వాక్యంలో రాయబడి ఉంది. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. కోడి తన పిల్లలను ఎలాగైతే మరి దుష్టుని కంట పడనీయకుండా తన పిల్లలను కాపాడుకుంటుందో ఆ రీతిగానే అపవాది అనబడుతున్నటువంటి దుష్టుని యొక్క కంట పడనీయకుండా ప్రభు కూడా తన రెక్కల చాటున మనల్ని దాచి కాచి కాపాడాడండి. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. ప్రభుకి రెక్కలు ఎక్కడున్నాయండి? మరి ఆయన రెక్కలతో మనల్ని ఎక్కడ కప్పగలడు అనని. కలువరి సిలువలో మన కొరకు 2 చేతులు కూడా ఆయన మరి సిలువకు అప్పగించుకున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఆయన చేతులే ఆయన రెక్కలండి. చేతులు చాపి పిలుస్తున్నాడంట. ఇదిగో సర్వజనులారా నా ఎద్దుకు రండి అని తన చేతులు చాపుతున్నాడు. ఈ రోజున నా దేవుని బిడ్డలారా, ఆయన చేతులే మనల్ని కప్పుతున్నాయి. ఆయన యొక్క దక్షిణ హస్తమే మనల్ని కప్పుతూ ఉంది. దుష్టుని కంట పడనీయకుండా, లోకము కంట పడనీయకుండా. నా దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని దాచుతాడట, మనల్ని కాపాడుతాడట, మనల్ని క్షేమముగా నడిపిస్తాడట. ఇంకా చెప్పాలంటే దుర్దశ రానీయకుండా తన బాహు నిత్యము మనకు తోడుగా ఉంచుతాడట. కనుక ఇటువంటి కృప నిత్యము కూడా మనకు ప్రభు దయచేయాలి. ఆ రెక్కల నీడలో నుంచి బయటికి రాకూడదండి. ఆ రెక్కల నీడలో నుంచి బయటికి రాకుండా ఆయన సన్నిధిలోనే మనము నింపబడినట్లుగా, ఆయన సన్నిధిలోనే మనం దాచబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, నీ రెక్కల చాటున మమ్మల్ని దాచే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతున్న వాడా నీకు వందనాలు. అవును ప్రభా, దుష్టుని కంట కానీ, లోకము కంట కానీ, అపవిత్రత అయాన తండ్రి నైనా, లోకములో ఉన్నటువంటి నైనా భయంకరమైనటువంటి వాటి కంట మమ్మల్ని నా తండ్రి పడనీయకుండా నా ప్రభా మీరు దాస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. అయా నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని, పిల్లల్ని, అయా నా తండ్రి, ప్రతి వారిని కూడా నైనా నీ కృపలో నా తండ్రి మీరు దాయమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.